రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో కంగుతింది. మలుపులు తిరిగిన మ్యాచ్లో రషీద్ మెరుపులు మెరిపించాడు. అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ హిట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ కు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ కాన్ఫిడెంట్ గానే బరిలో దిగింది. కానీ ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. గత మ్యాచ్లో సెంచరీ కొట్టిన బట్లర్ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. యశస్వి జైస్వాల్ టచ్ లో ఉన్నట్టే కనిపించినా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. మరోసారి నిరాశపరిచాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాసేపటికే బట్లర్ కూడా పెవిలియన్ చేరాడు. బట్లర్ 8 పరుగులే సాధించాడు. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్ మరోసారి పవర్ చూపించాడు. సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. రియాన్ పరాగ్ కూడా తగ్గేదే లేదన్నాడు. ఇద్దరూ కలిసి పరుగుల మోత మోగించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే 3వ వికెట్కు 130 పరుగులు జోడించాక రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. కెప్టెన్ సంజు శాంసన్ మాత్రం జోరు కొనసాగించాడు. చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. సంజు శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. 194 పరుగుల టార్గెట్ చేజ్లో గుజరాత్ టైటాన్స్ అంత దూకుడుగా ఏమీ ఆడలేదు. ఆచితూచే బ్యాటింగ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో మెరుగైన ప్రదర్శన చేశారు. తొలి వికెట్కు 64 పరుగులు జోడించాక సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. శుభ్మన్ గిల్ మాత్రం ఆత్మవిశ్వాసంతోనే ఆడాడు. తనను తాను నమ్మాడు. రన్ రేట్ పెరిగిపోయినా ఒత్తిడి లేకుండానే బ్యాటింగ్ చేశాడు. కాసేపు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగిపారు. వికెట్లు తీయడంలో పోటీ పడ్డారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 72 పరుగులు సాధించాడు. చివర్లో మ్యాచ్ సమీకరణం ఉత్కంఠను పెంచింది. ఈ టైంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తప్పిదాలు చేశారు. ఒత్తిడిలో కొన్ని ఎక్స్ట్రాలు ఇచ్చేశారు. చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ కు 15 పరుగులు అవసరమయ్యాయి. కానీ రషీద్ ఖాన్ మ్యాజిక్ చేశాడు. బ్యాటింగ్లో పవర్ చూపించాడు. తొలి బంతికి బౌండరీ బాదాడు. ఆ తర్వాత 2 పరుగులు తీశాడు. 3వ బంతిని మళ్లీ బౌండరీకి తరలించాడు. 4వ బంతికి సింగిల్ తీశాడు. 5వ బంతికి తెవాటియా 2 పరుగులు సాధించి రన్అట్ అయ్యాడు. ఆవేష్ ఖాన్ వేసిన చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి. అయితే రషీద్ ఖాన్ బౌండరీ కొట్టాడు. శాంసన్ సేనకు షాక్ ఇచ్చాడు. సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఓటమి రుచి చూపించాడు. జీటీ చేతిలో ఓడినా రాజస్థాన్ టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది. గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది.